ఓ హాస్పిటల్కి బయలుదేరారా? మళ్ళీ అక్క కడుపు మీద మనం ఒక అన్నేసి ఉంచాలి కదా! ఆ! అదే కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం కోసం అంటున్నా. హ్మ్. మామూలుగానే అనిందా? లేదంటే ఏదైనా డౌట్ వచ్చేసనిందా? మరి హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా దగ్గరుండి చెకప్ చేయించకుండా ఎలా ఉంటాను? అవునవును. అంటే అన్నానంటారు గాని, ఈ కాలం ఆడపిల్లలు అసలుకే తోటకూరలా చాలా సున్నితంగా ఉంటున్నారు. అందుకని ఎప్పటికప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించడం చాలా అవసరం. హ్మ్. ఇదిగో గవర్నమెంట్ కోడలా, హ్మ్. డాక్టర్ అమ్మకి నేను చెప్పానని చెప్పి గట్టిగా బలం మందులు రాయమని చెప్పు. డాక్టర్‌తో ఏం మాట్లాడాలో, ఎలాంటి మందులు రాయించాలో అంతా నా దగ్గర ఒక ప్రణాళిక ఉందత్తయ్య. మీరు వాళ్ళక్క సంగతి నాకొదిలేయండి. వాళ్ళక్కాయ్ వెళ్దామా? ఆ? హ్మ్. 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 పదక్కా. అమ్మడో అమ్మయ్య! టైంకి మా యమ్మొచ్చేసింది. మా యమ్మ కడుపు నిండా కుట్రలు, సౌకర్యం లేదని ఫుల్లుగా ఉన్నాయి కాబట్టి నన్ను హాస్పిటల్‌కెళ్ళనీకుండా ఏదో ఒక విధంగా ఆపేస్తుంది. అవును. మా అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు మీరెందుకొచ్చారిప్పుడు? అయ్య బాబోయ్! నువ్వు భలేగున్నావమ్మాయి. దూడ పిల్లని చూడడానికి గేదె రాకుండా, కన్న బిడ్డని చూడకుండా కన్నవాళ్ళు రాకుండా ఎట్టా ఉంటారు? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంత దిక్కుమాలిన పోలిక నా జన్మలో ఎళ్ళలేదండి బాబు. వల్లక్కని కరెక్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్తున్న టైంలోనే మీరెందుకొచ్చారు? ఏంటిదంతా? అయ్య బాబోయ్! ఏటి? మా అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారా? హ్మ్. మేము అనుకోకుండా వచ్చినా కరెక్ట్ టయానికి వచ్చామనమాట. వదిన గారు, సాంప్రదాయం గురించి మీకు తెలియంది కాదు కదా! ఆడపిల్లకి మొదట కాన్పు పుట్టింటోళ్ళు చెయ్యాలంటారు కదా! అందుకని మా అమ్మడిని మేమే ఆస్పత్రికి తీసుకెళ్తాం. సరేనా? మరి ఇడ్లీ మీద చట్నీకున్న శ్రద్ధ వడకుండదు కదా! అమ్మడు ఆస్పత్రికెళ్దాం పద. ఆ! ఆ! పదమ్మడు. ఆ! అలాగలాగే ఎళ్ళతానే. ఎక్కడికి వెళ్ళేది? మీ అమ్మ అయితే కకృతి కొద్దీ ఏ దిక్కుమాలిన హాస్పిటల్‌లో చూపిస్తుంది. అదే నేనైతే ఏ హాస్పిటల్‌లో చూపించాలో ఆ హాస్పిటల్‌లోనే చూపిస్తాను. ఆ! అమ్మాయి అట్లాంటిదేం లేదు. నేను మంచి హాస్పిటల్‌లోనే చూపిత్తాను. శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అంటే అన్నానంటారు గాని, మీరు పెద్దగా చదువుకోలేదు. మీకు హాస్పిటల్స్ గురించి ఏం తెలుసు? అదే మా నర్మద అయితే బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోంది. తనకి హాస్పిటల్స్ గురించి, డాక్టర్ల గురించి బాగా తెలుసు. తను తీసుకెళ్తుందిలే. అమ్మోయ్! నర్మదా, నువ్వు తీసుకెళ్ళు. హ్మ్. అలాగే అత్తయ్య. పదక్క. పద. ఆ! అదే అమ్మా. పదక్కాయ్. పద. రామరాజు గారు